I want to talk about how God uses us as a vessel of worship. దేవుడు మనల్ని ఎలాగూ వాడుకుంటాడు, దేవుని స్తుతి యాగములో ఆయన ఎలాగ మనల్ని వాడుకుంటాడని మనం వినబోతున్నాం. Many times we think that worshiping is just singing songs to God. చాలా సార్లు అనుకుంటాం ఆరాధన చేయడం అంటే ఏదో పాట పాడడం అని, or playing music. ఏదో ఒక వాయిద్యాలు వాయించడం అనుకుంటాం. And many times we just relate worshiping with music and song. చాలా సార్లు ఆరాధన అంటే ఏదో పాటలు పాడడము, వాయిద్యాలు వాయించడం అనుకుంటాం. And many times we think that only when we come to church, only when we go to a prayer meeting, we can worship God. చాలా సార్లు అనుకుంటాం ఒక ప్రేయర్ మీటింగ్ కో లేకుంటే ఒక చర్చికి వెళ్తేనే మన పాటలు పాడి ఆరాధించగలం అనుకుంటాం. Some worship well in their room. కొంతమంది వారి గదుల్లో ఆరాధన చేస్తారు. Some worship well in their prayer closet. కొంతమంది వారి యొక్క ప్రేయర్ క్లాసెట్ లో వాళ్ళు ప్రార్థన చేస్తారు. Maybe in their car or in their bike. కొంతమంది బైక్ మీద, కొంతమంది కార్ లో ప్రార్థన చేస్తారు. Or when they are taking a shower in their bathroom. కొంతమంది బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. I know many of you are good bathroom singers. నాకు తెలుసు మీలో చాలా మంది బాత్రూమ్ లో బాగా పాట పాడతారండి. Or when they are hanging their clothes to dry. ఇంకో కొంతమంది బట్టలు ఆరేసేటప్పుడు మీరు ఆరాధన చేస్తారు. Or when they are cooking in the kitchen. లేకుంటే కిచెన్ లో వంట వండేటప్పుడు. So many times these are a few situations where we worship God. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. These are all different ways to worship God. ఇలాగా మనము దేవుణ్ణి అనేక విధానాలుగా మనం ఆరాధన చేయగలము. And it is not confined to one space. ఏదో ఒక స్థలములో ఆరాధన అని కాదు. Because the Bible says we are the temple of the Holy Spirit. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. Jesus lives in us. యేసు ప్రభువారు మనలో జీవిస్తున్నారు. And we worship God with our entire being. మన యొక్క పరిపూర్ణతలో మనము యేసుని ఆరాధిస్తాం. And we can worship him anywhere and we must worship him everywhere. మనం ఎక్కడున్నా ఏ స్థలములో ఉన్నా మనం ఆయన్ని ఆరాధించాలి. David says in Psalm, I will exalt the name of the Lord. At all times his praise will continually be on my lips. దావీదు అంటాడు, నా అన్ని సమయములో నా యొక్క నోటి ద్వారా నేను దేవుణ్ణి స్తుతించెదను. So his praise should continually be on our lips. ఆయన స్తుతి మన నోటిలో నిత్యము ఉండాలి. Not in one place or at one time. ఏదో ఒక స్థలములో ఒక సమయంలోని కాదు, but at all times. అన్ని సమయములో ఆయన ఆరాధించాలి. When we see the life of David, he was constantly praising God. మనక దావీదు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా ఆయన దేవుని స్తుతిస్తా ఉన్నాడు. During his good times, during his bad times. ఆయన చెడ్డ సమయంలో మరియు ఆయన మంచి సమయంలో ఆయన ఆరాధన చేసేవాడు. And God lifted him up to be a ruler of a nation. ఆయన దేశములో ఉన్నతమైన అధికారిగా చేసేవాడిగా రాజుగా ఆయన చేశాడు. When we praise God, that's what he will do for us. దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు దేవుడు అలాగా మనల్ని హెచ్చించువాడే ఉన్నాడు. Why should we worship him? ఎందుకు మనం ఆరాధన చేయాలి? Because that is what we were created for. అందుకోసమే దేవుడు మనల్ని తయారు చేశాడు. The Bible says, let everything that has breath praise the Lord. దేవుని వాక్యం చెప్తుంది ప్రతి మాంసమైన ప్రతి వారు కూడా వారు దేవుని ఆరాధించాలని. Today God is going to keep you as a vessel of worship. ఈ రోజు దేవుడు మనల్ని ఆరాధన చేయగలిగిన ఒక వ్యక్తిగా దేవుడు చేస్తున్నాడు. Not just worshiping him on Sunday. ఆయన ఏదో ఆదివారం మాత్రం ఆరాధన చేయడం కాదు. Not just worshiping him during the youth meetings. ఏదో యూత్ మీటింగ్ లో మాత్రమే ఆయన్ని ఆరాధించడం కాదు. But worshiping him every day. ఆయనని ప్రతి దినము మనం ఆరాధించాలి. At all times. అన్ని సమయములో. So why should we worship? ఎందుకొరకు మనం ఆరాధన చేయాలి? We are created to worship the Creator. మనము జీవం కలిగిన దేవుని మన యొక్క సృష్టికర్తని ఆరాధిస్తున్నాం. In Isaiah 43:21 we see, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే God says, this people have I formed for myself. ఆయన అంటాడు, నన్ను సృష్టించిన దేవుడు నా ప్రజల కొరకు నేను సృష్టించాను. They shall shew forth my praise. వారు నన్ను స్తుతించెదరు. There was a pastor who was leading a church. ఒక సంఘాన్ని నడిపిస్తున్న ఒక దైవజనుడు ఉండేవారు. And every Sunday he would work hard to prepare a special message for his congregation. ప్రతి వారము కూడా వారి యొక్క సంఘం కొరకు ఒక మంచి వర్తమానం సిద్ధపరుస్తూ ఉండేవారు. For a couple of times he noticed there was a lady in the crowd. ప్రతిసారి కూడా ఒక సహోదరి సంఘములో కూర్చున్న ఒక ఆవిడ
who would always shout, "Hallelujah, praise the Lord" in the middle of the message. ఆ యొక్క వర్తమానం మధ్యలో హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని కేకలేసేదన్నమాట. And as he would speak, for every line she would keep saying, "Hallelujah, praise the Lord." ప్రతి మాట కూడా ఆయన చెప్పినప్పుడల్లా దైవజనుడు ఆవిడ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తా ఉండేది. For every single line she would say it. ప్రతి లైన్ చెప్పినప్పుడల్లా అలా చెప్తా ఉండేది. So this pastor got very tired. ఆ పాస్టర్ గారు చాలా నీరసమైపోయింది. He was patient for the first couple of weeks. కొన్ని వారాలకైనా చాలా ఓపికగా ఉన్నారు. But then as time went by, he said, "I should do something about this." ఆయన ఇలాగనే వెళ్తుంది కదా ఏదైనా చేయాలనుకున్నాడంట. So one Sunday after he preached his message, after the service ended, ఒక రోజు వర్తమానం అయిన తర్వాత he went to the lady. ఆ స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళాడు. And silently he said, ఆయన దగ్గర వెళ్ళి చాలా నిశ్శబ్దంగా ఇలాగ అన్నారు, "If you just keep quiet for next service, I will buy you a new pair of shoes." ఆవిడకి అన్నారంట, నెక్స్ట్ వర్తమానం అందిస్తాను కదా, మీరు నిశ్శబ్దంగా ఉంటే నేను కొత్త షూస్ కొనిస్తాను మీకు. It is kind of distracting me when I preach my message. ఎందుకంటే నేను వాక్యం చెప్పడల్లా మీరు చాలా బాధగా ఉంటుంది నాకు. So if you just be silent, I will buy you a new pair of shoes. మీరు నెక్స్ట్ ఆరాధనలో మౌనంగా ఉంటే మీకు కొత్త షూస్ కొంటాను నేను. That sounded like a very good present from the pastor. అది పాస్టర్ గారి నుంచి ఒక మంచి బహుమానంగా అనిపించింది ఆవిడకి. She said, "Okay, I will do that." ఆవిడ సరే సరేండి అని చెప్పింది. And the next Sunday came. మరుసటి ఆదివారం వచ్చింది. The pastor prepared a very good message that Sunday. పాస్టర్ గారు చాలా మంచి వర్తమానం సిద్ధపడ్డారు. And he was very excited to deliver it on that Sunday to that congregation. ఆయన ఎలా ఉన్నాడంటే ఆదివారం నేను చాలా మంచి వర్తమానం అందించబోతున్నాను సిద్ధంగా ఉన్నాడంట. He said, "I'm going to be very free this time. I'm going to have a good focus this time and silence so that I can deliver this very good message and finish it in peace." ఈసారి మంచిగా సమాధానంగా మంచి ఫోకస్ గా నేను వాక్యం అందిస్తాను, ఆవిడ హల్లెలూయా స్తోత్రం అని చెప్పదు కదా అనుకున్నాడు ఆయన. So he started preaching. ఆయన వాక్యం అందించడం మొదలు పెట్టారు. And he saw the lady in the crowd. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క జనాల్లో కూర్చొని ఉంది. And she was staying silent for a while. ఆవిడ కాసేపు నిశ్శబ్దంగా ఉంది. She was doing all that she could to keep her mouth shut. ఆవిడ ఎంత ప్రయత్నం చేసిందంటే ఆవిడ నోరు మూసుకోవడానికి అంత ప్రయత్నం చేస్తా ఉంది. She was like she was taking everything that was in her to be quiet. ఆవిడ ఎంత ప్రయత్నం చేసిందంటే అంత ప్రయత్నం చేసి ఆవిడ నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. But that message was very good that Sunday morning. ఆ రోజు ఆ వర్తమానం చాలా బాగుంది. Oh, she tried very hard to keep silent. చాలా నిశ్శబ్దంగా ఉండడానికి ఆవిడ ప్రయత్నం చేసింది. But something came inside of her and she said, "Shoes or no shoes, hallelujah, praise the Lord." ఆవిడ అన్నది షూస్ ఇచ్చినా లేదు ఇవ్వకపోయినా పర్వాలేదు హల్లెలూయా అని చెప్పేసింది అన్నమాట. She could not stay silent. ఆవిడ నిశ్శబ్దంగా ఉండడానికి ఆవిడ కుదరలేదు. That's how much the joy of the Lord was in her, that she could not keep quiet. ఆవిడలో ఉన్న సంతోషం ఎంతగా ఉందంటే ఆవిడ నిశ్శబ్దంగా ఉండలేకపోయింది. The pastor completely forgot his message. ఆఖరిగా పాస్టర్ గారు ఏం చెప్పాలనుకున్నారు ఆ వర్తమానమే మర్చిపోయాడు. He couldn't do anything. My dear friends, in the same way, when the joy of the Lord fills our heart, నా ప్రియ స్నేహితులారా, దేవుని సంతోషం మన హృదయాన్ని నింపినప్పుడు we will not be able to stay silent. మనము నిశ్శబ్దంగా ఉండడానికి కుదరదండి. When we taste and see how good God is, మనము రుచి చూసి చూడాలి మన దేవుడు ఎంత మంచి దేవుడని. we will never be able to keep it to ourselves. అది మనతో ఉంచుకోవడం అసలు కుదరదండి. We'll be itching to tell somebody. అది చెప్పకపోతే ఏదో లోపల బాధగా ఉంటదన్నమాట. I have tasted God's goodness. నేను దేవుని యొక్క మంచితనాన్ని నేను రుచి చూచాను. I want my friends to know. నా స్నేహితులు కూడా అది తెలుసుకోవాలి. I want my family to know. నా కుటుంబము తెలుసుకోవాలి. I want my co-workers to know. నాతో పనిచేస్తున్న వారు తెలుసుకోవాలి. That is because God has created us in that way. అందుకని దేవుడు అలాగా మనల్ని తయారు చేశాడు. To tell of his goodness. ఆయన మంచి కార్యాలు ఇతరులకు చెప్పడానికి. To shew forth his praise. ఆయన స్తుతిని మనము అర్పించేవారుగా ఉండడానికి. Yes. Sometimes we may lock it to inside of us and never say it out. చాలా సార్లు అవునండి మన హృదయంలో తలస్తా ఉంటాం కానీ మనం చెప్పాలనిపించకపోవచ్చు. That means we need to taste him even more. అలాగైతే మనం ఇంకొను రుచి చూడాలి ఆయనను. Know about Jesus even more. యేసు ప్రభు గురించి ఇంకొను తెలుసుకోవాలి. How do we do that? ఎలాగో అలాగ చేయగలము? Can anybody tell me how do we learn about Jesus?
ఎవరైనా చెప్పగలరా మనం యేసు ప్రభు గురించి ఎలాగూ తెలుసుకోగలమని? Read the Bible. బైబిల్ చదవడం చేత. And pray every day. ప్రతి దినము ప్రార్థన చేయడం చేత. God speaks to us through His word. దేవుడు ఆయన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. Every answer to our problem is in His word. ప్రతి సమస్యకి జవాబు దేవుని వాక్యములో ఉన్నది. When you read about Him every day, మనము దేవుని వాక్యాన్ని ఆయన గురించి ప్రతిరోజు చదివినప్పుడు, and when you live according to His word every day, దేవుని వాక్యముతో మనం ప్రతిదినము జీవించినప్పుడు, you will see His goodness in your life. మన హృదయములో ఆయన మంచితనమును మనము చూడగలము. You will know that He cares for you. ఆయన మనల్ని ఆయన స్వతంత్రుడిగా చేసి ఉన్నాడు. Just like how He fed the Israelites, ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే ఆయన పోషించాడో, He will feed you. ఆయన మిమ్మల్ని కూడా పోషించగలడు. He will provide for you. ఆయన మీ అవసరతలు తీర్చగలడు. Just as He gave His peace and His deliverance, ఆయన సమాధానముని ఆయన విడుదలని ఎలాగైతే ఇచ్చాడో, and His healing to the people in the Bible, ఆయన నమ్మిన వారికి ఆయన స్వస్థత దయచేశాడు. He will give it to you. ఆయన మీకు కూడా ఇస్తాడండి. So we need to learn about His ways through His word to recognize who He మనము is. అలాగ ఆయన వాక్యంని చదువుతూ ఆయన గురించి మనం నేర్చుకోవాలి. That is how we know and recognize who God is in our life. అలాగనే మనము యేసు ప్రభు మన జీవితంలో పనిచేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. So how do we offer ourselves to this kind of worship? మనల్ని మనమే ఎలాగూ ఇలాంటి ఆరాధనకి మనం సమర్పించగలము? How do we prepare ourselves to show forth His praise? మనల్ని మనమే ఎలాగూ సిద్ధపడి ఆయనను మనము ఆరాధించగలము? We see in Romans 12:1, మనము రోమా పత్రిక 12 అధ్యాయము మొదటి వచనం చదివినట్లయితే, to offer our bodies as a living sacrifice, బైబిల్ చెప్తుంది మన శరీరాన్ని ఆయనకి కానుకగా స్తుతిగా మనం అర్పించగలము. holy and pleasing to God. ఆయనకి పరిశుద్ధమైనదాను ఆయనకు దయ పొందిన వారుగాను మనము చేయగలము. We see that this is your true and proper worship. ఇది సరైన ఆరాధన అయి ఉన్నది. We learn about how to honor God in the word of God. మనం నేర్చుకున్నాం కదా దేవుని వాక్యము ద్వారా మనం దేవుని ఎలాగూ గణపరచగలమని. It is the guidebook for our life. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని నడిపించుచున్న ఒక మార్గమై ఉన్నది. To live a holy life pleasing to God. దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగాము. Firstly, to honor Him with our words, our actions and our life. దేవుని వాక్యము ద్వారా మన యొక్క క్రియల ద్వారా మన యొక్క మాటల ద్వారా ఆయన మనం గణపరచగలము. When we talk to our friends, do we think about the words that we use? మన యొక్క స్నేహితులతో మాట్లాడినప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు మనకు గుర్తొస్తున్నాయా? Do we talk about others and hurt them through our words? ఇతర మాటలు మాట్లాడి మనం వారిని గాయపరుస్తున్నామా? Are our thoughts prideful? లేకుంటే మన తలపులు చాలా గర్వంతో నిండినదిగా ఉన్నదా? Are our words pure? లేకుంటే మన యొక్క తలంపులు చాలా పరిశుద్ధంగా ఉన్నాయా? Are our actions pleasing to God? మన యొక్క క్రియలు దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? Even the things that we do in secret. మన యొక్క రహస్యంగా చేస్తున్న పనులై ఉండొచ్చు. God is always watching over us. దేవుడు ఆయన ఎప్పుడు మనల్ని చూస్తా ఉన్నాడు. So we must honor God in everything. మనం చేస్తున్న ప్రతి దానిలో మనం దేవుణ్ణి మనం గణపరచాలి. Secondly, it's to take care of ourselves. మనల్ని మనమే చూసుకోవాలి. Because it is the temple of the Holy Spirit. ఎందుకంటే మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది. Do we keep our body clean? మన యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామా? Do we keep our body healthy? మన శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకుంటున్నామా? Do we get enough sleep? మనము సరిగా పడుకుంటున్నామా? All those things matter. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా అవసరంగా ఉన్నది. It may be an ordinary thing for us. ఒకవేళ కొన్నిసార్లు ఇది సాధారణమైనదిగా కనిపిస్తా ఉండొచ్చు మీకు. But when we take care of our body, it is an action of worship. మనం ఎప్పుడైతే మన శరీరాన్ని జాగ్రత్తగా చూస్తామో అది కూడా దేవుని యొక్క ఆరాధనై ఉన్నది. Because we are taking care of the place where God resides. ఎందుకంటే మన శరీరంలో ఆయన నివసిస్తాడు కాబట్టి మనం ఆయనని చూసుకోవాలి. He lives in your heart, doesn't He? నిజంగా ఆయన మీ హృదయంలో జీవిస్తున్నాడు కదా. So we must take care of our bodies. అలాగైతే ఆయన నివసిస్తున్న ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. Take care of our mind. మనక మెదడుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. Take care of our heart. మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. Are we letting pride take over our hearts? లేకపోతే మన హృదయంని గర్వంతో మనం నింపుచున్నామా? Are we allowing anger to control us? లేకపోతే మన కోపము చేత మనం నడిపించబడుతున్నామా? We should think about that.
నీలాగైతే మనం ఆలోచించాలి దీని గురించి. Because all those contribute to us worshiping God. ఇవన్నీ కూడా దేవునికి ఆరాధనలో భాగమై ఉన్నాయి గనుక Keeping our minds, our hearts and our bodies pleasing to God. మన తలంపులను మన యొక్క హృదయమును మనము దేవునికి ఇష్టానుసారంగా ఉండునట్లుగా మనం బ్రతకాలి. Thirdly, a way to worship God is to serve others. మూడోదిగా దేవునికి ఆరాధించడము ఆయనకి పరిచర్య చేయడముగా ఉన్నది. Taking care of our loved ones. మనల్ని ప్రేమిస్తున్న వారిని చూసుకోవడం. Taking care of the poor. మనము పేదల పట్ల కనికరించడము. Taking time to spend time with the people in need. ఎవరైనా అవసరతలో ఉంటే వారితో కాసేపు సమయం గడపడము. Not only caring for ourselves, లేకపోతే ఎప్పుడు మన గురించి మనం ఆలోచించడం కాదు, but sharing God's love with others also. దేవుని ప్రేమని ఇతరులకి చాటడం కూడానండి. So let us start now. ఇప్పుడు మనము మనము దేవుని ఆరాధిద్దామా? Let us start honoring God now. ఇప్పుడు మనము దేవుని గణపరుద్దామా? People will see a difference in your life. అప్పుడు మీ జీవితములో జనాలు మార్పుని చూస్తారు. Shall we stand up and give our lives to Jesus ఈ now? సమయంలో అందరూ లేచి నిలబడి మనము దేవునికి స్తుతి యాగము తెలిపి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందామా? Lord, from today, ఈ రోజు let our hearts be turned into a vessel of worship for you. మన యొక్క హృదయాలు దేవుని ఆరాధిస్తున్న పాత్రలుగా మార్చబడాలి. Every word that we speak, ప్రతి మాట మనం పలుకుతున్న మాటలు, every thought that we think, ప్రతి తలంపులు, every action that we do, Lord, ప్రతి క్రియలు మనం చేస్తున్నవే let it honor you. మనల్ని దేవుని మనం గణపరచు వారిగా ఉండాలి. Help us to take care of our body. ప్రభువా మా హృదయాన్ని మా శరీరాన్ని కాపాడండి. Live healthy with your strength, Lord. ప్రభువా మంచి ఆరోగ్యముతో బలవంతులుగా బ్రతకాలి. And worship you, Lord. నేను నిన్ను ఆరాధించాలి. Lord, help us to take care of others with all our strength. ప్రభువా మాకు ఉన్న శక్తితో మేము చూసుకున్నట్లుగా సహాయం చేయండి. And worship you, Lord. నిత్యము నిన్ను ఆరాధించడం నాకు నేర్పించండి. Help us to follow your calling upon our lives. ప్రభువా మీరిచ్చిన పిలుపుని బట్టి మేము బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. Follow your will for our life. ప్రభువా మా యొక్క క్రియల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. And do your purpose and worship you, Lord. ప్రభువా నీ చిత్తాన్ని మేము నెరవేర్చినట్లుగా మాకు సహాయం చేయండి. Help us to live every day to be grateful to you. ప్రభువా ప్రతి దినము మేము మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా సహాయం చేయండి. Thank you, Lord, for your wonderful presence. యేసయ్యా నీ మాటను బట్టి నీకు వందనాలు. And for blessing your children, నీ Lord. బిడ్డల్ని ఆశీర్వదించావు దాన్ని బట్టి నీకు వందనాలు. And for multiplying them. వారిని విస్తరింప చేయండి. We receive it in the name of Jesus. యేసు నామమందు పొందుతున్నాము తండ్రి. Amen.